వాళ్ళిద్దరినీ త్వరగా పిలవ్వే. అది ఎప్పుడు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతుందా అని ఒకటే ఆత్రంగా ఉంది. త్వరగా పిలువు. అవునే, ఇంకెందుకు ఆలస్యం, పిలువాళ్ళని. అర్జున్ బావా, అపర్ణక్క, ధైర్యంగా చెప్పిందు. ఏ నిర్ణయం తీసుకున్నావు? అది అత్తయ్య, అదేంటంటే నువ్వు తడబడాల్సిన, మొహమాట పడాల్సిన, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదిందు. ఈ ఇంటి పెద్దలో ఇద్దరం ఉన్నాం ఇక్కడ. థ్యాంక్ యూ వదినా. ఆగిందు. ఈ పెద్దల సమక్షంలో నీకు న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం లేదు. అందుకే తీర్పు నేనిస్తున్నాను. ఏమో, తీర్పు దానికి అనుకూలంగా ఇస్తుందేమో. డౌట్ ఎందుకు? దొంగ సచ్చింది, దొంగ సచ్చింది. ఆ తీర్పేంటంటే పెళ్లి కాని ఆడపిల్ల అని చూడకుండా ఇందుని చెరపట్టిన అర్జున్ ఆమెను పెళ్లి చేసుకోవాలి. అపర్ణ, నా పక్కన నీ స్థానాన్ని నువ్వు మరొకరికి ఎలా ఇస్తావు అపర్ణ? ఆ తప్పతాగి పరాయి ఆడపిల్లతో నువ్విలా పక్క పంచుకున్నావుగా. అదేదో చీకటి తప్ప అపర్ణ. దాన్ని వెలుగులోకి తీసుకురావడానికే ఈ తీర్పు. అంతేకాదు, హిందూ మెడలో అర్జున్ తాళి కట్టడానికి ముందే నాకు తనతో విడాకులు కావాలి. అపర్ణ, నాకు అన్యాయం చేయద్దు అపర్ణ. నువ్వు ఆడపిల్లకి అన్యాయం చేయొచ్చా? శీలం పోయింది ఇందుకే కాదు, ఈ భార్య ముందు ఒక భర్తగా నువ్వు శీలం పోగొట్టుకున్నావు. అందుకే ఇక నీతో కలిసి కాపురం చేయలేను. ఇక మళ్ళీ నీ ముఖం కూడా చూడను. నీ జీవితంలో నుంచి, ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. అపర్ణ, అపర్ణ, తెలియక చేసిన చిన్న తప్పుకి. ఏంటి ఇది చిన్న తప్ప? అంటే మా ఆడపిల్లలపై ఆగా ఇచ్చాలు మీకు చిన్న తప్పులా అనిపిస్తున్నాయా? పాపం ఆడపిల్లలో ఏమీ తెలియని అమాయకులం. పుట్టినప్పటి నుంచి మగ పిల్లలతో పోటీ పడతాం. పుట్టింట్లో పుట్టిడి చాకరీ చేస్తాం, అత్తింట్లో గంపెడి చాకరీ చేస్తాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,